స్వాగతం, సుస్వాగతం. యువతరంగం 2014కి హృదయపూర్వకమైన స్వాగతం. కళాశాల విద్య ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ యువతరంగం 2014. నిత్య చైతన్యశీలి, విద్యాభిమాని, విద్యార్థులలో, ఉపాధ్యాయులలో, యావత్తు విద్యా వ్యవస్థలో నవ చైతన్యాన్ని నింపడానికి అహర్నిశలు శ్రమిస్తున్న మన కళాశాల విద్యా కమిషనర్ శ్రీమతి కె. సునీత ఐఏఎస్ గారి ప్రోత్సాహంతో, కార్యనిర్వహణ దీక్షా దక్షతతో వరుసగా నిర్వహించబడుతున్న 4వ యువతరంగం ఇది. డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభా పాటవాల్ని వెలికితీసి సమధికోత్సాహంతో సత్ఫలితాలని సాధించి భవ్య భారతానికి నవ్య సంపదనందించాలనే ఈ మహోన్నత ఆశయాన్ని మన కమిషనర్ గౌరవనీయులైన శ్రీమతి కె. సునీత ఐఏఎస్ గారి అపూర్వ సంకల్పం నుండి ఉద్భవించిన ఈ యువతరంగం 2014 కార్యక్రమంలో ఈనాడు 1 యాక్ట్ ప్లే నాటకం ఒక అద్భుతమైన రూపకం. మానవ జీవన సౌందర్యాన్ని, మానవ జీవన సమస్యలని ఆవిష్కరించడానికి ఒక అద్భుతమైన వేదిక నాటకం. జీవన సంఘర్షణల్ని ఆవిష్కరించడంతో పాటు జీవన సంఘర్షణలకి సమధికోత్సాహంతో పరిష్కారాల్ని అన్వేషించవలసిన బాధ్యత కూడా నాటకానిది. అటువంటి నాటకం 1 యాక్ట్ ప్లే ఈనాడు రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన మహనీయులు ఇద్దరు. అందులో ప్రథములు శ్రీ ఎస్వి రామారావు గారు, నాటక రచయిత, సినీ రచయిత, 20 నాటకాలను, నాటికలను రచించిన మహనీయుడు. తెలుగు సినిమా చరిత్రని అద్భుతంగా రచించడమే కాకుండా దానిని ఒక డాక్యుమెంటరీ రూపకంగా తయారు చేసి దేశ విదేశాలలో ప్రదర్శిస్తున్న మహనీయుడు శ్రీ ఎస్వి రామారావు గారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 మార్లు నంది అవార్డును స్వీకరించిన గొప్ప వ్యక్తి వారు. ఈనాటి ఈ 1 యాక్ట్ ప్లేకి మన కళాశాల విద్య తరపున న్యాయ నిర్ణేతగా రావడం మనందరికీ ఎంతో ఎంతో ముతావ. మరొక న్యాయ నిర్ణేత శ్రీ తులసి బాలకృష్ణ గారు, ప్రఖ్యాత నాటక రచయిత, నటుడు, దర్శకుడు. 30కి పైగా నాటకాలు, 400 పైగా కథలు రాసి తెలుగు జాతి చరిత్రలో ఒక అద్భుతమైన సంపదని అందించి సుస్థిరమైన స్థానాన్ని కలిగిన మహనీయుడు శ్రీ తులసి బాలకృష్ణ గారు. ఆయన స్వయంగా నటుడు, దర్శకుడు. వారు ఈనాటి కార్యక్రమానికి నంది, గరుడ అవార్డుల్ని స్వీకరించిన తులసి బాలకృష్ణ గారు ఈనాటి 1 యాక్ట్ ప్లేకి మన ఆహ్వానం మన్నించి న్యాయ నిర్ణేతగా విచ్చేయడం మన అదృష్టంగా భావిస్తూ ఈనాటి ఈ 1 యాక్ట్ ప్లేలో తొలి కార్యక్రమం ఎక్కే కాసిం వలి అండ్ టీం వారి నాటికతో ప్రారంభమవుతుంది. మన కూరడు పట్నం పోయి చాలా దినాలైపోయా. ఎట్టున్నాడో ఏమో. అవునయ్యా, నాకు కూడా అదే చింతగా ఉందయ్యా. నువ్వేం చింత చేయకే వచ్చి ఆడ స్నేహితుడు ఎవడన్నా వస్తే వాళ్ళతో ఫోన్ చేయిస్తాలే. అరే అయ్యా నారాజా ఇతారా అయ్యా. అరే అయ్యా, మీ స్నేహితుడు పట్నం పోయి చాలా దినాలైపోయా. ఎట్టున్నాడో ఏమో. ఒకసారి ఫోన్ చేసుకునేవాడు కూడా అయ్యా. సరే పెద్దయ్యా. చెప్పురా నారాజ్. బాగున్నావా? బాగున్నారా, నువ్వు బాగున్నావా? అదే మీ అయ్య మాట్లాడని చూడు. సరే ఇవ్వరా. ఏరా అయ్యా బాగున్నావా? బాగున్నాను అయ్యా, నువ్వు బాగున్నావా? బాగున్నారా అయ్యా.
చదువులతో పడి తినడం మర్చిపోరా అయ్యా. లేదులే అయ్యా. అగో నీ అమ్మ నీపై చాలా బెంగ పెట్టుకుంది. బా నీ స్వప్న అమ్మకి ఫోన్ చేస్తాంది. హలో చెప్పు అమ్మా. అయ్యా బాగున్నావా అయ్యా? అమ్మా నేను బాగున్నానమ్మా. ఇవాళ తింటున్నావా అయ్యా? తింటున్నానమ్మా. అబ్బా స్వప్న ఫోన్ చేస్తాను. చెప్పమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్తరా నాయనా. సరే అమ్మా. నీ ఆరోగ్యం ఎట్లుంది? ఈ మధ్య నా ఆరోగ్యం స్వప్నతో కొంచెం మాట్లాడదామా? బాగోలేదు. హలో అయ్యా హాయ్ మాట స్వప్న. వినపడటం లేదయ్యా. ఫైన్. ఏంటి బిజీ అని వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో రాంగ్ నెంబర్లే. అవునా? రేపు స్పెషల్ ఏంటో గుర్తుందా? గుర్తుంది. నీ బర్త్డే కదా స్వప్న, నేను ఎలా మర్చిపోతాను. మరి నా కోసం ఏ గిఫ్ట్ తెస్తున్నావు? అడిగితే నా ప్రాణమైన ఇవ్వనా స్వప్న? నీ ప్రాణం ఎందుకు అవుతాం? నాకు లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఒక మంచి గిఫ్ట్ తీసుకురా. నువ్వు అడగాలేంటి స్వప్న? సరే ఖచ్చితంగా తెస్తా. ఓకే మనం ఎప్పుడు కలిసే చోట కలుద్దాం. ఓకే బాయ్. బాయ్ బంగారం. ఏమైంది లచ్చి అట్టా దగ్గుతున్నా? అయ్యా ఈ మధ్య నా ఆరోగ్యం రోజు రోజుకి బాగోలేకపోతుందయ్యా. బిడ్డని చూడాలని పానం పీకుతోందయ్యా. బిడ్డని చూసేలోపు నేను బతుకుతానో బతకనని భయంగా ఉందయ్యా. అట్లా ఎందుకంటే అవే లచ్చి నేను అంత త్వరగా పోనిస్తానా ఏమి? నీ ఆసుపత్రి ఖర్చులు అని చెప్పి మనకు ఉండే ఒక ఆధారం మీ గుడి అమ్మేసి డబ్బులు తెమ్మని చెప్పి మన బుడ్డోడి స్నేహితుడు నాగరాజుని మన ఊరు పెద్దయ్య దగ్గరికి పంపించిన. మనకొక్క పూట కడుపు తినడానికి అన్నం కూడు లేదయ్యా. మరి గుడిసె నమ్మేస్తే తలదాచుకునేది ఎక్కడయ్యా? ఏం చింత చేయకే లచ్చి నీ కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తే ఏదో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చులే. ఏం చింత చేయకు. పెద్దయ్య అరే అయ్యా నారాజా, మీరు చెప్పినట్లే ఈ గుడిసెని మన ఊరు జమీందార్ గారికి అమ్మేశాం పెద్దయ్య. మంచిదిరా అయ్యా. అబ్బా స్వప్న గిఫ్ట్ కొనాలి, డబ్బులు తక్కువ వస్తున్నాయి. సరే అయ్యా అడుగుదాం. నారాజ్ ఫోన్ చేద్దాం. హలో నాగరాజ్. గౌతమ్ ఏరా బాగున్నావా? నేను బాగున్నారా, నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. సరేరా కొద్దిగా మా అయ్యతో మాట్లాడిస్తావారా? అవునా సరేరా. పెద్దయ్య కొడుకు పట్నం నుంచి ఫోన్ చేసిండు, మాట్లాడు. అవును పెద్దయ్య. అయ్యా బాగున్నావా అయ్యా? బాగున్నారా అయ్యా? వేలకు తింటున్నావా అయ్యా? తింటున్నా బిడ్డ. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అయ్యా? బాగుందిరా అయ్యా. అయ్యా సరే నాకు ఎగ్జామ్ ఫీజు కట్టేకి డబ్బులు చాలా అవసరమైనాయి అయ్యా, ఎలా అయినా పంపి అయ్యా. పోయిన వారమే కదరా అయ్యా తీసుకెళ్ళా. అయ్యా అది కాలేజ్ ఫీజు అయ్యా, ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు అంటే రాయకుంటే మళ్ళీ రాయనీరే అయ్యా కట్టుకుంటే. అరే అయ్యా ఇంటి ఖర్చులు కానీ చెప్పి పెట్టుకున్నా అయ్యా. అయ్యా నాకు అవన్నీ చెప్పొద్దు అయ్యా, నువ్వు డబ్బు పంపిస్తే నేను చదువుకుంటా, అంటే మా నూరు వచ్చేస్తా చూడే. అంత పని చేయకు బిడ్డ, నారాజు చంపేసా చూడరా. సరే అయ్యా నేను ఉంటా, చదువుకుంటా మరి. హలో నీ స్నేహితుడికి కాలేజీలో ఫీజు కట్టాలని అంటారా అయ్యా, డబ్బులు ఇస్తా తీసుకుపోయి. సరే పెద్దయ్య. జాగ్రత్త అయ్యా. అదేంటి పెద్దయ్య ఈ డబ్బు పెద్దమ్మ కోసమని? వాడు బాగుంటే మాకు అంతే చాలరా అయ్యా, మీ పెద్దమ్మది ఏముంది. సరే పెద్దయ్య, ఎలాగో పట్టణానికి పని మీద వెళ్తానని ఇచ్చి వెళ్తాను. మంచిగా ధనం జాగ్రత్త అయ్యా. సరే పెద్దయ్య. మంచిదయ్యా. హాయ్ గౌతమ్. రే డబ్బు తెచ్చావా? తెచ్చాను రా. డబ్బుతో చాలా అవసరం ఉందిరా. రే మీ అమ్మ నాన్న నీ మీద కోటి ఆశలతో ఉన్నారా, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్మ చేయకరా. లేరా నేను చదువుకుంటున్నా బాగానే. సరే నువ్వన్నా చెప్పరా మనకి. సరే చెప్తారా? సరే నాకు పని నేను వస్తాను రా. సరేరా. అమ్మయ్యా స్వప్నకి డబ్బు అనేది ఎలాగైనా కాస్ట్లీ గిఫ్ట్ కొనాలి. అరే గౌతమ్ ఏంటో కబోర్డ్లో డబ్బు తీస్తున్నావు? లేదురా స్వప్న బర్త్డే గిఫ్ట్ తీసుకెళ్దామని. అరే అమ్మాయి బర్త్డే గిఫ్ట్ కోసమారా? అవునరా. అరే తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి చీట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు తల్లిదండ్రులు, చీట్ చేస్తున్నారు. నువ్వు చెప్పే అవసరం లేదురా, నాకు స్వప్ననే ఫస్ట్ ఇయర్ నుంచి ఒక సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదురా నువ్వు వచ్చి ఆ కాలేజ్ కి. రేపు నాకు చెప్పే అవసరం లేదు, చేసుకోపో. నా స్వప్న స్వప్న ఈ గిఫ్ట్ చూస్తే చాలా సంతోషపడుతుంది. తన ఎంత సంతోషపడుతుందంటే ఎలాగైనా తనకి. ఇప్పుడు వాడితో ఎందుకు, సరే మనం ప్రతిరోజు కలిసే చోటు కలుద్దాం. ఓకే బాయ్ స్వీట్ హార్ట్. స్వప్న వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. చివరికి వాడెవడా అంది, చివరికి తల్లితో కూడా సరిగ్గా మాట్లాడలేదు.
ఏంటి గౌతమ్ ఇంత లేట్ అయింది? నీకోసం మార్నింగ్ నుంచి పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాను తెలుసా? ఆపు స్వప్న ఆపు. అసలు నేను ఇంతలా లవ్ చేసా తెలుసా? చివరికి అమ్మా నాన్న స్నేహితులు కూడా తప్పుగా చేసుకున్నా. ఎందుకు స్వప్న ఇంతలా చీట్ చేసావు చెప్పు స్వప్న. ఏంటి నేనేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు? అయినా సిటీకి వచ్చింది చదువుకోవడానికి, అమ్మాయిని మోసం చేయడానికా? చాలా ఆపు. అయినా పేరెంట్స్ మోసం చేయమని నేను చెప్పానా? ఫ్రెండ్స్ ని దూరం చేసుకోమని నేను చెప్పానా? సినిమాలకి షికాలకి తిరగమని నేను చెప్పానా? అది కాదు చాలు. అయినా పేరెంట్స్ కష్టపడి చదివిస్తుంటే నువ్వేం చేసేది మోసం కాదా? అయినా నీలాంటి వాళ్ళు ఇంత మందిని చూశాను. ఆఫ్టర్ నువ్వెంత ఇక జన్మలో మాట్లాడుకో. గుడ్ బై స్వప్న. చివరికి చెల్లిని కూడా తప్పుగా అపార్థం చేసుకున్నా. చివరికి తను కూడా మోసం చేసింది. ఏమైంది లచ్చి? లచ్చి కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఏమైంది పెద్దయ్య? ఏమో చూడండి చనిపోయింది పెద్దయ్య. చనిపోయింది పెద్దయ్య. అమ్మ కూడా సరిగ్గా మాట్లాడలేదు. తను హలో చెప్పురా. అమ్మ డబ్బు లేనందువల్ల చనిపోయిందిరా. వెంటనే ఊరికి తెచ్చారా నువ్వు? రేకుడు వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందిరా. అంబులెన్స్ వేసుకొస్తున్నారా? సరేరా. మన వర్తం చనిపోయింది పెద్దమ్మా. పెద్దమ్మా లే పెద్దమ్మా. గౌతమ్ నానా నువ్వు అంటే అమ్ముతో వెళ్ళిపోయండి గౌతమ్. ఇద్దరు కలిసి మోసం చేశారండి గౌతమ్. లేరా లచ్చి నువ్వని నీ కొడుకులు లేవు లచ్చే. ఎట్ట పడు రోజు లచ్చే. లచ్చే లచ్చే లేవు లచ్చే. ప్రాణంలో చూసుకున్న నువ్వు లేవు. ప్రాణాన్ని పీడులే. ఇంక నేను ఎవరికోసం బతకాలి లచ్చే. గౌతమ్ లేనా లేనా గౌతమ్ లేయి గౌతమ్ లేనా గౌతమ్ నాన్న చనిపోయి లేరా? గౌతమ్ గౌతమ్ లేరా? రే గౌతమ్. పెద్దమ్మా లే పెద్దమ్మా. పెద్దమ్మా కె కాసిం వలి అండ్ టీంకి అభినందనలు. అనంతరం వి విక్రమ్ అండ్ టీం. వి విక్రమ్ అండ్ టీం 8వ నెంబర్ అండి. వి విక్రమ్ అండ్ టీం. వి విక్రమ్ అండ్ టీం. విక్రమ్ అండ్ టీం తర్వాత బి అంజమ్మ అండ్ టీం వారు సిద్ధంగా ఉండాలి.
విక్రమ్ అండ్ టీమ్. వి విక్రమ్ అండ్ టీమ్. రామ్మా రా రా. రామ రామ కొత్త పగలు ఆ శూద్రుని మగం చూడాల్సి వచ్చింది కదా రామా. నన్నేం చేయమంటావు రామస్వామి? గణేష మళ్ళీ శూద్రులు ఒక లెగిస్తే వాళ్ళు ఇందుమూలముగా గ్రామంలోనే అగ్రవర్ణాల వారికి తెలియజేయడమనగా శూద్రులు పంచములు చండాలులు గ్రామ ప్రవేశం చేస్తున్నారు. అగ్రవర్ణాల వారు బయలుపడకుండా జాగ్రత్త వహించండి. మూలముగా గ్రామంలోని అగ్రవర్ణాల వారికి తెలియజేయమనగా శూద్రులు చండాలులు పంచములు గ్రామ ప్రవేశం చేస్తున్నారు. అగ్రవర్ణాల వారు బయలుపడకుండా జాగ్రత్త వహించండి. శూద్రుల యొక్క నీడ అగ్రవర్ణాల వారి మీద పడిన వారి నీడను తాకిన 100 కొరడా దెబ్బలు మరియు గ్రామ బహిష్కరణ శిక్ష విధించబడిన.
మన అడుగుల్ని మనమే శుభ్రపరచుకుంటూ రావాలి. చూడ ఉమ్మడి పక్కకి వద్దు, ఉమ్మడి పక్కకి వద్దు. ఆధారాలు చూస్తారు. సాయంత్రం సాయంత్రం రామన్న కొరలు పెడతానన్నారు. 3 రోజులు అన్నది ఇలా ఏం చేయాలి? ఉమ్మడి పక్కకి వద్దు. మన అడుగుల్ని మనమే తుడుచుకుంటూ రావాలి. జాగ్రత్త మరి జాగ్రత్తగా. ఉమ్మడి వెళ్తాను అని చెప్పాను. కొర్రలు పెడతానన్నారు. మీరు అక్కడికి వెళ్ళొద్దాం. అడుగులు తుడుచుకుంటూ రా. జాగ్రత్త మరి. మైలమైపోతాను. ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा, ओम मंगलगौरीताय स्वाहा। పూజారి గారు వాళ్ళ మా నాన్నగారు పుట్టినరోజు అభిషేకం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం వెంకటాయ నమః. మీ నాన్నగారి పేరేంటి తల్లి? ఓం తిరుపతి నామదేశ గోత్రం తగనాల గోత్ర నామస్య దేశ. ఓం తీసుకెళ్ళి తల్లి, అంతా మంచిగా జరుగుతుంది. పేరేంటమ్మా? మీ నాన్నగారికి అంతా క్షేమం జరుగుతుంది. రామ రామ. మీ అన్న చండాలు రా, పంచవరాలు చెందాడు. మీకు దేవాలయంలో ప్రవేశం లేదు. మీ వల్ల దేవుడు బయటపడిపోతాడు. గ్రామానికి అరిష్టం చుట్టుకుంటుంది. పొలహీనులారా రామ రామ. ఏమయ్యా రామయ్య, బాగున్నావు? బాగున్నాను అయ్య గారు. ఇప్పుడే పూజ అయిపోయింది. వచ్చా చండాల ముఖం చూశాను. పొద్దున్నండి అష్టమే చుట్టుకుంటుంది. ఈ కులహీనుల వల్ల మన జాతికే అవమానం అవుతుందయ్యా. ఇది అమ్మాయి వాళ్ళిద్దరికి టీ ఇచ్చిరాపు. అయ్యగారికి వాళ్ళు టీ కొంచెం పెడితే మరి తాగిపోతాం. అయ్యగారులకు సూతుల్లోకి ఎలా తెలియదా? ఎవరికి ఎలా తీయాలో తెలియదా? వాళ్ళకి సూతులు లేకపోతే అయ్యగారు అయిపోయి వాళ్ళకి ఇస్తే అట్లా తప్పు కదా అది. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా విభేదాలు జరుగుతున్నాయి? అంటే శాస్త్రి గారికి టీ, వీళ్ళకి నీళ్ళేంటి అంటే ఇక్కడ విభేదాలు జరుగుతున్నాయి. వాళ్ళు కులహీనులు, వాళ్ళు పంచవర్ణాలు చెందిన వాళ్ళు. వాళ్ళు మన జాతి కిందికి రారు. చదువుకున్న దాన్ని చెప్పవచ్చావే? అవును, నువ్వు తాగుతున్న నీళ్లు వాళ్ళు తాగుతున్న నీళ్లు ఒకటే కదా. అంటే మనం చనిపోయిన తర్వాత అందరినీ మట్టిలోనే కదా పెట్టేది. ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? మనం శ్వాసించేది అందరం గాలే కదా. అందరం మట్టిలోనే కలిసిపోతాం. అందరం ఆహారమే తింటాం. మరి మనకి ఎందుకు ఈ విభేదాలు? మనమంతా కలిసిమెలిసి జీవించాలి. మనమంతా సమాజాన్ని నిర్మించుకోవాలి. మరి మనం అంటరానితనాన్ని ఎందుకు ఇలా ఉంచుకోవాలి? దీన్ని మనం రూపుమాపాలి. యువకులారా చూడండి, మనమంతా సమాజాన్ని నిర్మించుకోవాలి. మరి మన మధ్య ఈ విభేదాలు ఎందుకు? కాబట్టి మనమంతా కలిసి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానవులంతా ఒక్కటే కాబట్టి మనమంతా మానవులం. మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కలిసిమెలిసి మన సమాజాన్ని మనమే రూపొందించుకోవాలి. మనం మానవులం, జంతువులం కాదు. ప్రాచీన కాలంలోనే మనుషులు వారికి ఎలాంటి పద్ధతులు తెలియకున్నా కానీ వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మరి కంప్యూటర్ కొనసాగుతున్న కాలంలో ఎందుకు ఈ విభేదాలు? కాబట్టి మనం కూడా అందరం కలిసిమెలిసి సమాజాన్ని నిర్మించుకోవాలి. బోలో భారత్ మాతాకి. విక్రమ్ అండ్ టీం వారికి అభినందనలు తెలియజేస్తూ అనంతరం
బి అంజమ్మ అండ్ టీమ్. బి అంజమ్మ అండ్ టీమ్. బి అంజమ్మ అండ్ టీమ్. కామాక్షి కామాక్షి రా ఎక్కడున్నావే బయటికి రావండి అసలు దీనికి అంతటి కారణం ఇదే ముందు దీన్ని తన్నాలి అసలు ఏం జరిగిందండి ఏమైందా నేనేం చెప్పాను పుట్టినప్పుడే దీన్ని చంపేద్దాం అన్నాను ఆడపిల్ల ఎందుకని చెప్పాను నీకు ముందే చెప్పాను దీన్ని చదివించొద్దన్నాను నా మాట విన్నావా దీన్ని చదివించావు ఈ రోజు ఏమైంది దాన్ని పెళ్లి సంబంధం తీసుకొచ్చి నాడేమన్నాడు ఈ అమ్మాయి చదువుకుని కట్నం ఇవ్వమన్నాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారే మీ బాబిస్తాడా నా కూతురికి బాబులాంటి సంబంధం వస్తుంది నాకు ఇదే శుభ్రం అంటే ఈది ఎప్పుడు పడతారు దీని సంబంధం వచ్చింది కాళ్ళు కొట్టి ఇంట్లో కూర్చోబెడతాం ఎదవ కొంప ఒక్క నిమిషం కూడా ఇంట్లో అసలు కన్ను కూతురుతో మాట్లాడే మాట్లాడినా అసలు ఈ రోజు అసలే చిరాకు ఉంది ఈ పని అంతా నేను చేయాలి ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ అసలు నేను ఒక్కదాన్ని ఎక్కడైనా కావాలి ఇన్ని పనులు ఇవన్నీ చేసుకోవాలి నా దాపించి అమ్మ ఇక ఉన్నాయి ఈ బట్టలు ఉతకాలి ఉంటే నా ప్రాణానికి తగలబడి ఉతికి నా చేతులు వాకితే కానీ ఎవ్వరికి ఏం తెలియదురా మళ్ళీ జాడియాలి కానీ జాడించడాలు ఒకటి పెళ్ళడాలు ఒకటి కర్మ ఇదంతా అదే ఏంటంటే చెత్త మురికి రోడ్డు మీద చండాలంగా చెత్త మురికి రోడ్డు మీదకి ఎక్కడ వేయాలి దగ్గర పెట్టండి దూరంగా వేయాలి అలా వేస్తే రోగాలు వస్తాయి మనకి అవునమ్మా నేను రోడ్డు మీద అయినమ్మా వేయకుండా మా ఇంటి స్కూల్లో పెట్టుకొని రోగాలు తెచ్చుకుంటా అలా చేస్తే రోగాలు వస్తాయి అంటే నువ్వు చెప్పాలి నాయన నాకు అది ఆగనండి చెప్తుంటే అది ఆగనండి ఇష్టం వచ్చాడు చేసుకోపో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు అది ఏంటిది ఇప్పుడే చెత్తేశారు చెప్పారు కదా ఒకసారి మళ్ళీ వస్తున్నారేంటి శుభ్రం చేస్తున్నాను కదా ఒక పక్క శుభ్రం చేసేది ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటి అర్థం అసలు నువ్వేంది చెత్త వాడుతూ మురికాయ వాడుతూ అమ్మ వాడుతూ అసలు నువ్వు అంటే తొక్కితే రోగాలు వస్తాయండి పిల్లలకి రోగాలు వస్తాయి నేను ఇంత అర్థం చేసుకుంటా ఏంటో ఎంతవరకు నేను శుభ్రం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎంతవరకు నేను చేసినా అవుతుంది శుభ్రం ఒక్కదాని వల్ల ఏమవుతుంది ఇలా నిరాశ పడుతున్న భారతీకి ప్రధాని మోడీగా చెప్పిన ఒక సన్యాసం గుర్తుకొచ్చింది నీ వెంట ఎవరు రాకపోయినా అద్భుతమైన సంకల్పంతో భారతీయ ఊర్లో విషజ్వరాలు రావడంతో ఒక మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసింది ఏమైందమ్మా జ్వరం అండి మీరు ఒకసారి ఊపిరి తీసుకోండి వదలండి వెనక్కి తిరగండి మీ చుట్టుపక్కల దోమలు బాగుంటున్నాయా మరి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటున్నారా పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎందుకు వస్తాయి దోమలు